ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు జరిగిన క్వెషన్స్ గురించి మాట్లాడదాం. సో, ఈరోజు జరిగిన టీసీఎస్ ఎగ్జామ్ గురించి. ఇక్కడ 2 క్వెషన్స్ ఇచ్చాడు మనకి. సో, 2 క్వెషన్స్ ఒకసారి ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు క్వెషన్‌ని. సో, చూసి చాలామంది ఒక అజంప్షన్‌కొచ్చారు. బట్ ఆ అజంప్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, క్వెషన్ ఏంటి అంటే ఒక జావా ప్రోగ్రామ్ డెవలప్ చేయమన్నాడు. సో, ఏంటి ఈ క్వెషన్‌లో అంటే ఒక పర్సన్ యొక్క ఇన్‌కమ్ ఇస్తాడు. టోటల్ ఇన్‌కమ్ ఇస్తాడు ఫస్ట్ ఇన్‌పుట్. నెక్స్ట్ వాడి యొక్క ఎక్స్‌పెండిచర్స్ ఇస్తాడు. ఎక్స్‌పెన్సెస్. లెట్స్ సే సో, ఎంటర్ ఎక్స్‌పెన్స్ అండ్ టైప్. అంటే ఎక్స్‌పెన్స్ దాని యొక్క టైపు అంటే ఆ ఎక్స్‌పెన్స్‌కి అమౌంట్ అయ్యే అమౌంట్ ఎంటర్ ఇన్‌పుట్ తీసుకోవాలి. అలా ఎప్పటి వరకు తీసుకోవాలి అంటే వాడు ఎప్పుడైతే డన్ అని ఇచ్చాడో ఇన్‌పుట్ అనేది ఇన్‌కమ్. నెక్స్ట్ ఇన్‌పుట్స్ అనేవి ఏంటి అంటే వాడి యొక్క ఎక్స్‌పెన్సెస్, ఆ ఎక్స్‌పెన్స్‌కి అయిన అమౌంట్. సో, ఇలా ర్యాండమ్‌గా ఇస్తున్నాడు. ఇన్‌పుట్స్ అన్నీ ఇస్తున్నాడు. సో, అది ఎక్కడి వరకు ఇన్‌పుట్ తీసుకోవాలి అంటే వాడు ఎప్పుడైతే డన్ అని ఇస్తాడో అప్పటి వరకు మనం ఇన్‌పుట్ తీసుకుంటూ ఉండాలి. జనరల్‌గా చాలామంది ఈ క్వెషన్ చూసి ఈజీ అనుకున్నారు. బట్ క్వెషన్ వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ ఏంటి అంటే 2 ఎక్స్‌పెన్సెస్ ఇచ్చాడు. సో, 2 ఎక్స్‌పెన్సెస్ ఇచ్చాడు. ఒకటేమో ఫుడ్ ఎక్స్‌పెన్స్ సో, 200 నెక్స్ట్ ఏమో ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్స్ సో, 150 వాటి టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి 1000. సో, ఇప్పుడు ఏం చేశారంటే సో, 200 అండ్ 150 తీసుకొని టోటల్ వాడి ఎక్స్‌పెన్సెస్ ఎంత అంటే 350. సో, టోటల్ వాడి ఎక్స్‌పెన్సెస్ 350 వాడికి వచ్చిన ఇన్‌కమ్ 1000. సో, 1000లో నుంచి 350 తీసేస్తే మిగిలింది నాకు 650 అంటే వాడి యొక్క సేవింగ్స్ అవి. సో, అవన్నీ డైరెక్ట్‌గా ప్రింట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే వాడు సర్టెన్ ఎలిమెంట్ అంటే సర్టెన్ ఎక్స్‌పెన్సెస్ ఇస్తాడు అని తెలిస్తే. సో, సర్టెన్ ఎక్స్‌పెన్సెస్ ఇస్తాడని తెలిస్తే మనం నార్మల్ ఇఫ్ కండిషన్స్‌లో రాసుకోవచ్చు. ఆరెల్స్ వాడు ఒక 4, 5 ఎక్స్‌పెన్సెస్ ఇస్తాడు అంటే అంటే ర్యాండమ్‌గా వాడు ఫిక్స్‌డ్ ఒక 10 ఎక్స్‌పెన్సెస్ అలా ఇస్తాడు అనుకుంటే అన్నిటిని మనం యాడ్ చేసుకొని ఆ టోటల్ ఇన్‌కమ్‌లో నుంచి ఆ ఎక్స్‌పెన్సెస్‌ని తీసేస్తే మనకి సేవింగ్ వస్తది. ఈ మూడిటిని ప్రింట్ చేయొచ్చు. బట్ వాడు అడిగిన క్వెషన్ ఏంటి అంటే వాడు ఎప్పుడైతే డన్ అని ఇస్తదో ఇది చాలా ఇంపార్టెంట్. వాడు ఎప్పుడైతే డన్ అని ఇచ్చాడో అప్పటి వరకు మనం ఎక్స్‌పెన్స్ అనేది ఇన్‌పుట్ తీసుకుంటూనే ఉండాలి. అండ్ వాడు ఎప్పుడు డన్ ఇస్తాడో తెలీదు. అంటే ఎన్ని ఎక్స్‌పెన్సెస్ వాడు అంటే ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడో తెలీదు. అంటే ఎన్ని వాటికి ఎక్స్‌పెన్స్ అంటే చేశాడో తెలీదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఫుడ్‌కి 200 తీసుకున్నాడు. నెక్స్ట్ వాడు ట్రాన్స్‌పోర్ట్‌కి 150 తీసుకున్నాడు. 150 స్పెండ్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ మూవీస్‌కి 100 స్పెండ్ చేశాడు. అగైన్ మళ్ళీ వాడుకు ఫుడ్‌కి స్పెండ్ చేయొచ్చు కదా! మళ్ళీ వాడికి ఫుడ్స్‌కి స్పెండ్ చేస్తే సో, ఫుడ్‌కి ఆల్రెడీ 200 ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 100 స్పెండ్ చేస్తే వాడు ఫుడ్‌కి టోటల్ స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 300. అంటే అది ఆల్రెడీ ఫుడ్ అనేది ఒకటి ఉంది. అందులోకి యాడ్ అయిపోవాలి. మరి ఇలా చేయాలి. ఇలా డైనమిక్‌గా చేయాలి ప్రోగ్రామ్ అంటే నార్మల్‌గా మనకి ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్ సరిపోద్దు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫుడ్ ఉంది. అంటే ఆల్రెడీ ఒక ఎక్స్‌పెన్స్ ఉంది. ఆ ఎక్స్‌పెన్స్ మళ్ళీ వాడు సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్స్‌ని మళ్ళీ స్పెండ్ చేసాడు అమౌంట్. అంటే ఫుడ్‌కి ఒక 200 స్పెండ్ చేశాడు. మళ్ళీ కొన్ని ట్రాన్సాక్షన్స్ తర్వాత, కొన్ని ఎక్స్‌పెన్సెస్ తర్వాత మళ్ళీ ఫుడ్‌కి మళ్ళీ స్పెండ్ చేశాడు. వాడు ఒక 50 అనేది స్పెండ్ చేశాడు. మరి సార్ ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి? ఆల్రెడీ ముందు ఫుడ్‌కి ఆల్రెడీ వాడు స్పెండ్ చేశాడు కదా! మళ్ళీ ఇప్పుడు నేను ఫుడ్‌కి మళ్ళీ స్పెండ్ చేస్తే దాన్ని ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఫుడ్‌ని కీగా స్టోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం వాడాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక పాయింట్ అర్థమైంటది. ఇక్కడ మనం నార్మల్‌గా చేస్తే కుదరదు. ఇక్కడ మనం ఏం వాడాలి అంటే మ్యాప్స్ వాడాలి. ఓకే. సో, మ్యాప్స్ వాడి కీస్‌గా మనం ఏం తీసుకుంటామంటే వాడి ఎక్స్‌పెన్స్ యొక్క టైప్ మొత్తాన్ని కీగా స్టోర్ చేసుకుంటాం. వాడు ఎంత స్పెండ్ చేశాడో ఆ వాల్యూని ఆ అమౌంట్‌ని వాల్యూగా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కీ వాల్యూ పెయిర్‌గా మ్యాప్స్ తీసుకుంటాం. సో, దీన్ని బట్టి మనకేమవుద్ది అంటే మ్యాప్‌లో మనకేంటి డూప్లికేట్ కీస్ అనేది అలౌ చేయదు మ్యాప్. అంటే ఆల్రెడీ ఫుడ్ అనే కీ ఆల్రెడీ ఉంటే ఇప్పుడు మళ్ళీ వాడు ఫుడ్‌కి స్పెండ్ చేస్తుంటే సమ్ అమౌంట్ ఆల్రెడీ ఫుడ్ ఉంది కాబట్టి అందులోకి యాడ్ అయిపోద్ది. సో, ఇలా మనం కోడ్ అనేది చేస్తుంటాం. సో, ఫస్ట్ ఇప్పుడు నేను దీనికి ఒకసారి లాజిక్ గనుక మనం చూస్తే సో, లాజిక్ ఏం చేస్తాం జనరల్‌గా అంటే ఫస్ట్ వాడు ఇన్‌కమ్ తీసుకున్నాడు. అంటే ఫస్ట్ ఒక ఇన్‌పుట్ తీసుకుంటా. లెట్స్ సే ఇంట్ n ఈక్వల్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఇన్‌పుట్ తీసుకుంటున్నా. ఒక ఇన్‌పుట్ తీసుకుంటా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే జస్ట్ ఇక్కడ అది మనకి కావాలనుకుంటే దాన్ని ఎస్ఓపిలో రాసుకుంటా. అంటే మనకి యూజర్‌కి కొంచెం అర్థం అవ్వడం కోసం దాన్ని రాసుకోవాలనుకుంటే డీబగ్ చేయడం కోసం రాసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ వాడు టైప్ ఆర్ డన్. ఒకవేళ వాడు ఎప్పుడైతే డన్ ఇచ్చాడో అక్కడితో ఆగిపోవాలి. సో, లెట్స్ సే నెక్స్ట్ ఇన్‌పుట్ నేను ఫుడ్ అని తీసుకుంటా. ఓకే. సో, ఈ ఎన్‌లో ఏమొస్తుందంటే వాడి టోటల్ ఇన్‌కమ్ లెట్స్ సే టోటల్ ఇన్‌కమ్ 1000 అనుకుంటే సో, 1000 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్
లెట్స్ సే వాడు ఎక్స్‌పెన్స్ దేనికి స్పెండ్ చేశాడంటే ఫుడ్‌కి. సో, ఫుడ్ అనేది నేను ఏం చేస్తా అంటే నేను స్ట్రింగ్‌లో స్టోర్ చేస్తా. మరి ఇది ఎంతవరకు చేయాలి ఈ ప్రాసెస్ అంటే వాడు ఎప్పుడైతే డన్ అని చెప్తాడో అప్పటి వరకు. మరి ఈ ప్రాసెస్ మొత్తం డన్ అని అంటే ఒక్కసారా? నో. 2 సార్లా? నో. 3 సార్లా? నో. సర్టెన్ 10 టైమ్సా? నో. ఎప్పుడైతే డన్ అని చెప్తాడో అప్పటి వరకు. అంటే ఇది మొత్తం నాకు రిపీటెడ్‌గా జరగాలి ఈ ప్రాసెస్ మొత్తం. మరి రిపీటెడ్‌గా జరగాలి అంటే ఇక్కడ నేను లూప్స్ తీసుకుంటా. మరి లూప్స్‌లో మనకి ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. మరి ఇప్పుడు మనం ఏ లూప్ తీసుకుందాం ఇక్కడ అంటే ఫర్ లూప్ జనరల్‌గా మనం ఎప్పుడు తీసుకుంటాం అంటే రేంజ్ తెలిసినప్పుడు. లేకపోతే ఫిక్స్‌డ్ ఇక్కడి వరకు రిపీట్ చేయాలని తెలిసినప్పుడు. మరి వైల్ లూప్ ఎప్పుడు తీసుకుంటాం అంటే రేంజ్ తెలియనప్పుడు, అంటే ఇన్ని సార్లు రిపీట్ అవ్వాలి అని తెలియనప్పుడు. మనం ఇక్కడ ఏం తీసుకుంటాం మీకు ఆల్రెడీ అర్థమైంది. ఏం తీసుకుంటాం అంటే వైల్ లూప్ తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇన్ని సార్లు రిపీట్ చేయాలి అని తెలియట్లే. అందుకే మనం ఇక్కడ వైల్ లూప్ తీసుకుంటాం. వైల్ జస్ట్ వైల్‌కి నాకు కండిషన్ ఇక్కడ తెలీదు కాబట్టి మనం కండిషన్ ట్రూ పెట్టుకుందాం. సో, ఈ కండిషన్ ట్రూ పెట్టుకుంటే మనకేమవుద్ది అంటే లూప్ అనేది మనం ఎప్పుడు బ్రేక్ చేస్తే అప్పుడు వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటది. ఇక్కడ మనకేం కావాలి అంటే ఇప్పుడు ఎక్స్‌పెన్స్ యొక్క టైప్ కావాలి. సో, దాన్ని స్ట్రింగ్‌లో స్టోర్ చేస్తా. సో, ఒక స్ట్రింగ్ ఇన్‌పుట్ తీసుకున్నా. తర్వాత నాకేం కావాలంటే దాని యొక్క వాల్యూ కావాలి. అంటే ఎంత స్పెండ్ చేశాడు. సో, ఆ స్పెండ్ చేసాడు వాల్యూ కావాలి కాబట్టి అది ఇంటీజర్‌లో తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్. సో, ఇప్పుడు ఇది స్పెండ్ చేసిన అమౌంట్ వాడు స్పెండ్ చేసిన టైప్ అది. సో, ఇప్పుడు ఈ రెండిటిని మనం ఏం చేస్తామంటే ఒక మ్యాప్‌లోకి స్టోర్ చేస్తాం. అందుకే పైన నేను ఒక మ్యాప్ తీసుకుంటా. మ్యాప్ ఆఫ్ కీ అనేది మనం ఏంటంటే ఎక్స్‌పెన్స్ యొక్క టైప్ కోసం కీని స్టోర్ చేస్తా. వాల్యూలో ఏంటంటే ఇన్‌కమ్‌ని అంటే వాడు స్పెండ్ చేసిన అమౌంట్‌ని వాల్యూగా తీసుకుంటున్నా. అంటే నాకిక్కడ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. లెట్స్ సే నేను ఒక మ్యాప్ అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనం జనరల్‌గా లింక్డ్ హాష్ మ్యాప్ తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ హాష్ మ్యాప్ తీసుకోవచ్చు. మన ఇష్టం. ఎందుకంటే ఫుడ్ అంతా అంటే నాకు ఒకవేళ ఆర్డర్‌లో రావాలి అంటే లింక్డ్ హాష్ మ్యాప్ తీసుకుంటా. ఒకవేళ హ్యాషింగ్ ప్రకారం రావాలి అంటే హాష్ మ్యాప్ తీసుకుంటా. అక్కడ స్టోర్ చేసేస్తున్నా. తర్వాత కోడ్ చూద్దాం దీనిది. సో, ఫస్ట్ జస్ట్ లాజిక్ ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు 2 ఇన్‌పుట్స్ తీసుకున్నా. ఇప్పుడు నాకేంటంటే ఈ 2 ఇన్‌పుట్స్‌ని నేను మ్యాప్‌లోకి స్టోర్ చేస్తా. సో, మ్యాప్ డాట్ మరి మ్యాప్‌లోకి ఏవైనా ఎలిమెంట్స్‌ని కొత్త ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలి అంటే మనకు ఒక మెథడ్ ఉంది. ఏ మెథడ్ అంటే పుట్ మెథడ్. సో, మ్యాప్ డాట్ పుట్ ఆఫ్. సో, నేను ఆ యెస్‌ని కీని స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ వాల్యూ ఏమో కే స్టోర్ చేస్తా. బట్ కే అనేది నాకు ఆల్రెడీ యెస్ అనేది ఉంటే అప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఒకవేళ అది ఉంటే దానికి నేను ఇప్పుడు కేని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ గెట్. సో, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ యెస్ అంట. బట్ ఇక్కడ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ యెస్ అంటే ఒకవేళ మ్యాప్‌లో లేకపోతే యెస్ అనేది అప్పుడు నాకు ఇక్కడ నల్ వస్తది. సో, అందుకే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. సో, ఇప్పుడు ఈ గెట్ ఆర్ డిఫాల్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒకవేళ యెస్ అనేది ఆల్రెడీ కీలా ఉంటే దాని యొక్క వాల్యూ వస్తుంది. ఒకవేళ యెస్ అనేది కీలా లేకపోతే మనం ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఇస్తామో ఆ డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుద్ది. గెట్ ఆర్ డిఫాల్ట్ లెట్స్ సే ఎస్ కామా 0. ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ లెట్స్ సే 0 తీసుకుంటున్నా. దానికి నేను ప్లస్ ఇప్పుడుండే ఇప్పుడుండే వాడు ఎక్స్‌పెన్స్ స్పెండ్ చేసిన అమౌంట్‌ని యాడ్ చేస్తా. ఇలా స్టోర్ చేస్తూ నేను అంత నా ఎక్స్‌పెన్స్ మొత్తం కావాలి గదా! సో, నేను ఇక్కడే సమ్‌లోకి యాడ్ చేస్తా. సో, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కే. ఈ సమ్ అనేది ఏంటంటే ఎక్స్‌పెన్స్ మొత్తం యాడ్ చేయడం కోసం. సో, పైన నేను సమ్‌ని గూడా తీసుకుంటా. ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. సో, సమ్ గూడా స్టోర్ చేస్తున్నా. తర్వాత లాస్ట్‌లో నేను మొత్తం ఇప్పుడు ఇది ఆగిపోవాలి. మరి ఎక్కడ ఆగిపోవాలి అంటే వాడు ఎప్పుడైతే స్ట్రింగ్ అనేది డన్ అని ఇస్తాడో అక్కడ ఆగిపోవాలి. అంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ మళ్ళీ ఇచ్చిన స్ట్రింగ్ అనేది డన్‌కి ఈక్వల్ అయిందా లేదా చెప్పాలి అంటే మనకి డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ ఉంది. సో, ఎస్ డాట్ బేసిక్ మెథడ్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ డైరెక్ట్‌గా డన్ అంటున్నా. ఒకవేళ ఇదైతే
నేను ఇక్కడితో లూప్‌ని బ్రేక్ చేస్తా. సో, ఇక్కడ బ్రేక్ చేసి బయటకి వచ్చేలోపు నాకు సమ్‌లోకి వాడి మొత్తం ఎక్స్‌పెన్స్ స్టోర్ అయింది. పైనేమో ఎన్‌లో టోటల్ ఇన్‌కమ్ ఉంది. సో, ఆ టోటల్ ఇన్‌కమ్ నుంచి స్పెండ్ చేసిన ఎక్స్‌పెన్స్ మొత్తం తీసేస్తే సేవింగ్స్ వస్తది. మనకి ఏ రికార్డ్స్ కావాలంటే ఆ రికార్డ్స్ అన్నిటిని డిస్‌ప్లే చేస్తా. సో, వాడు ఇక్కడ అడిగిన విధంగా మనం మొత్తం డిస్‌ప్లే చేయొచ్చు. ఒకసారి కోడ్ చూద్దాం దీన్ని. కోడ్ చూద్దాం. యాహ్! సో, ఇక్కడ ఒకవేళ ఏమైనా క్వెషన్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో, క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ. ఇప్పుడు కోడ్ చూద్దాం. యెస్. యాహ్! దిస్ ఈస్ ద కోడ్. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం నార్మల్‌గా ఒక అంటే యూజర్ నుంచి అర్థం అవ్వాలి యూజర్‌కని జస్ట్ ఎంటర్ ఇన్‌కమ్ అని తీసుకున్నాం. ఇన్‌కమ్‌ని ఎంటర్ చేసాం. సో, ఎంటర్ చేసిన వెంటనే దాన్ని ఎన్‌లోకి స్టోర్ చేసాం. సో, ఎన్‌లోకి స్టోర్ చేసాం. మనం సమ్ మొత్తం అంటే వాడి ఎక్స్‌పెన్స్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా ఒక మ్యాప్ తీసుకున్నాం. స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. స్ట్రింగ్ అనేది కీ అంటే వాడి యొక్క టైప్, ఎక్స్‌పెన్స్ యొక్క టైప్ అండ్ ఇన్‌కమ్ అండ్ ఇంటీజర్ అనేది వాడి యొక్క అంటే వాడి యొక్క వాల్యూ అంటే ఎంత స్పెండ్ చేసాడో ఆ వాల్యూని స్టోర్ చేయడానికి ఒక లింక్డ్ హాష్ మ్యాప్ తీసుకొని మనకు ఆర్డర్‌లో కావాలి అంటే సో, నెక్స్ట్ వైల్ ట్రూ పెట్టేసాం. తర్వాత ఇక్కడ యూజర్‌కి అర్థం అవ్వడం కోసం ఎంటర్ ఎక్స్‌పెన్స్ ఆర్ టైప్ వాడు ఎలా ఇచ్చాడో ఇన్‌పుట్‌ని అలా డిస్‌ప్లే చేస్తున్నాయి ఇక్కడ. తర్వాత వాడికి కావాల్సింది మనకి స్ట్రింగ్ అంటే వాడి టైప్ కావాలి. సో, టైప్‌ని స్ట్రింగ్‌లోకి స్టోర్ చేస్తున్నా. సో, ఇది నాకు ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండాలి. ఒకవేళ ఎప్పుడైతే డన్ అని ఇచ్చాడో అక్కడితో ఆగిపోవాలి కాబట్టి సో, ఇఫ్ ఎస్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ డన్ దెన్ బ్రేక్. సో, ఇది ఇక్కడే రాయాలి. ఎందుకంటే మనం ఒకవేళ దీన్ని కింద రాస్తే అప్పుడు డన్ అని ఇచ్చినా కూడా మళ్ళీ మనకి ఇన్‌కమ్ అడుగుతది. బట్ వాడు ఎప్పుడైతే వన్స్ డన్ అని ఇచ్చాడో అప్పుడు మనకి ఇన్‌కమ్ కూడా అడగాల్సిన అవసరం లేదు. సో, అక్కడితో బ్రేక్ అయిపోవాలి. అందుకే డన్ అని వెంటనే బ్రేక్ చేస్తున్నా. సో, తర్వాత మళ్ళీ ఎంటర్ ప్రైస్ సో, ఎక్స్‌పెన్స్ యొక్క ప్రైస్‌ని తీసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇంటీజర్. సో, ఆ ఇంటీజర్‌ని ఇందాక చెప్పినట్టు మనం మ్యాప్ డాట్ గెట్. సో, గెట్ అంటే నాకు ఆల్రెడీ యెస్ అనేది ఉంటే దాని యొక్క వాల్యూ వస్తది. మరి లేకపోతే నాకు డిఫాల్ట్‌గా ఒక వాల్యూ కావాలి కాబట్టి గెట్ ఆర్ డిఫాల్ట్ అనే మెథడ్ వాడా. సో, యెస్, 0. సో, ఈ మెథడ్ నాకు ఏం చేస్తుంది అంటే గెట్ ఆర్ డిఫాల్ట్. ఒకవేళ యెస్ అనేది ఆల్రెడీ ఉంటే కీగా దాని యొక్క వాల్యూ రిటర్న్ అవుతుంది. ఒకవేళ యెస్ అనేది ఆల్రెడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ నేను తీసుకుంటున్నా. ఫుడ్ అనేది ఫస్ట్ లేదు. బట్ ఇప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చింది. సో, అప్పుడు గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే 0. ఆ 0కి ఇప్పుడు ఫుడ్‌కి వాడు ఎంత స్పెండ్ చేశాడో అది యాడ్ అవుతుంది. అంటే 0 ప్లస్ వాడిచ్చిన ఇప్పుడు ఫుడ్‌కి స్పెండ్ చేసిన అమౌంట్ అది యాడ్ అయిపోయి నాకు ఫుడ్‌లోకి స్టోర్ అవుతుంది. సో, ఇలా స్టోర్ అవుతూ మనం మొత్తం ఎక్స్‌పెన్స్‌ని ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ ట్రాక్ చేస్తున్నాం. సమ్‌లోకి స్టోర్ చేస్తున్నాం. సో, తర్వాత వాడి టోటల్ ఇన్‌కమ్ మొత్తం వాడిచ్చిన ఎన్ ప్రింట్ చేస్తున్నా. సో, టోటల్ వాడి యొక్క ఎక్స్‌పెన్స్ సమ్‌ని ప్రింట్ చేసాం. తర్వాత వాడి యొక్క టోటల్ సేవింగ్స్‌ని అంటే టోటల్ సేవింగ్స్ అనేవి మనకెలా వస్తాయి? టోటల్ సమ్ మైనస్ అంటే టోటల్ ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్స్. సో, టోటల్ ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్స్ ఏస్తున్నా. తర్వాత ప్రింట్ చేసా. ఒకవేళ అనాలిసిస్ కావాలి అంటే వాడు ఇందాక అనాలిసిస్ అడిగాడు. అనాలిసిస్ కావాలి అంటే మొత్తం మనం డీటెయిల్‌గా మొత్తం ఫుడ్‌కి ఎంతయింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్‌కి ఎంతయింది మొత్తం నాకిక్కడ వాల్యూ అనేది వచ్చేస్తుంటది. ఓకే. ఒకసారి దీని కోడ్ రన్ చేద్దాం. యెస్. ఇక్కడ కోడ్ రన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఇన్‌కమ్ అని అడుగుతుంది. సో, ఎంటర్ ఇన్‌కమ్ వాడు ఇంతకుముందు చెప్పినట్టు మనం లెట్స్ సే 1000 అనే ఇన్‌కమ్ ఇస్తున్నా. సో, నెక్స్ట్ ఎంటర్ ఎక్స్‌పెన్స్ టైప్ ఆర్ డన్. ఒకవేళ డన్ అని ఇస్తే అక్కడితో ఆగిపోవాలి. లేకపోతే ఎక్స్‌పెన్స్ టైప్ కావాలి. సో, లెట్స్ సే వాడు చెప్పినట్టుగా ఫుడ్. సో, ఫుడ్ యొక్క ఎక్స్‌పెన్స్ లెట్స్ సే ఫుడ్‌కి 100 స్పెండ్ చేశాడనుకుందాం. సో, ఇక్కడ అడుగుతుంది వెంటనే. సో, 100 ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టైప్ అడుగుతుంది. లెట్స్ సే మూవీస్ అనుకుందాం. సో, మూవీస్‌కి లెట్స్ సే 200 అనుకుందాం. ఓకే. సో, టోటల్ నాకు 200 ఇచ్చేసా. తర్వాత వాడు ఇంకా ఏమైనా ఎక్స్‌పెన్స్ ఉంటే సో, అది ఎక్స్‌పెన్స్ ఇవ్వాలి. లెట్స్ సే ట్రాన్స్‌పోర్ట్ అనుకుందాం. ఓకే. డ్రింక్స్ అంటే సార్ చెప్పాడు ఇది నేను కాదు. ఓకే. సో, డ్రింక్స్‌కి ఒక 50 అనుకుందాం. 50 కాదు సార్‌కి 2000 ఎక్కువ అవుద్ది. బట్ మనకంత బడ్జెట్ లేదు కాబట్టి ఇప్పుడు. సో, 200 తీసుకుందాం. ఓకే. సార్ అడ్జస్ట్ అవుతారు 200తో ఇప్పుడు. ఓకే.
యెస్. నెక్స్ట్ ఇంకేమని కావాలంటే మళ్ళీ ఫుడ్ అడుగుదాం. ఓకే. ఇంకెంత మిగిలింది మనకి? 100 అయిపోయింది. 200, 200, 500 అయిపోయింది. సో, ఫుడ్‌కి ఇంకొక 100 తీసుకుంటున్నా. యెస్. ఇప్పుడు డన్. యాహ్! డన్ అన్న వెంటనే మనకి టోటల్ ఇన్‌కమ్ 1000, మన యొక్క ఎక్స్‌పెన్స్ అనేది 600 అయింది. మనకి సేవింగ్స్ అనేవి 400 మిగిలాయి. అండ్ అనాలిసిస్ ఒకసారి చూస్తే ఫుడ్‌కి ఫస్ట్ 100, మళ్ళీ లాస్ట్‌లో 100. సో, 200. మూవీస్‌కి 200 అయింది. డ్రింక్స్‌కి తక్కువైంది బడ్జెట్. సో, 200 అయింది. సో, ఇది మొత్తం అనాలిసిస్. సో, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి. ఒకవేళ డౌట్స్ లేకపోతే సెకండ్ క్వెషన్‌కెళ్ళిపోదాం. యాహ్! ఓకే. సెకండ్ క్వెషన్‌కెళ్దామా? డౌట్స్ ఏమైనా లేకపోతే? యాహ్! ఓకే. ఇంతతో పోయింది. ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ క్వెషన్. ఓకే. సెకండ్ క్వెషన్ కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంది. బట్ ఒకసారి క్వెషన్ చూద్దాం. ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ స్ట్రింగ్ లెట్స్ సే స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ స్ట్రింగ్‌లో వాడు ఏం చేయమన్నాడంటే 2 థింగ్స్ చేయమన్నాడు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే రిపీట్ అవ్వద్దు అంట. మరి రిపీట్ అవ్వద్దంటే ఎన్ని సార్లు ఉండాలి? ఒక్కసారే ఉండాలి. సో, అలా యూనిక్ ఉండే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. బట్ అందులో నాకేం ప్రింట్ చేయమంటున్నావు అంటే ఫస్ట్‌ది ప్రింట్ చేయమంటున్నాడు. ఒకవేళ యూనిక్ క్యారెక్టర్స్ కనుక నాకు స్ట్రింగ్‌లో లేకపోతే నన్ అని ప్రింట్ చేయాలి. అంటే యూనిక్ క్యారెక్టర్స్ ఉంటే అందులో ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేయాలి. లేదు అసలు యూనిక్ క్యారెక్టర్సే లేవు నాకు స్ట్రింగ్‌లో అంటే అప్పుడు నన్ అని ప్రింట్ చేయాలి. అది ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేయమంటాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యాహ్! ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. స్విస్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ స్విస్ అనే ఎగ్జాంపుల్‌లో నాకిక్కడ యూనిక్ క్యారెక్టర్స్ ఎన్నున్నాయంటే 2 ఉన్నాయి. ఒకటేమో డబ్ల్యూ అండ్ ఇంకొకటేమో ఐ. బట్ అందులో నాకేం ప్రింట్ చేశాడు అంటే వాడు ఫస్ట్, ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేశాడు. అంటే డబ్ల్యూ. నెక్స్టు ఇక్కడ సెకండ్ క్వెషన్ ఏమి అడిగాడంటే మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్. ఇక్కడ యెస్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో, యెస్‌ని ప్రింట్ చేశాడు. ఒకవేళ ఇంకొక క్యారెక్టర్ కూడా 3 టైమ్స్ రిపీట్ అవుతే అప్పుడు దేన్ని ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఏదైతే వచ్చిందో ఆ స్ట్రింగ్‌లో అదే ప్రింట్ చేయాలి. సో, అలా క్వెషన్ అడిగాడు. ఒకవేళ నాకు యూనిక్ క్యారెక్టర్స్ లేకపోతే నన్ అని, ఒకవేళ యూనిక్ క్యారెక్టర్స్ లేవు అంటే నన్. సో, ఇంకా మిగిలిన మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్‌ని ఇక్కడ ప్రింట్ చేయమన్నాడు. ఓకే. యెస్. ఇప్పుడు నార్మల్‌గా దీన్ని చేయాలి అంటే మనం స్ట్రింగ్స్‌లో నార్మల్‌గా చేయొచ్చు. బట్ స్ట్రింగ్స్‌లో చేస్తే నాకు టైమ్ కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ n స్క్వేర్ అవుద్ది. లేదు సార్ నేను O ఆఫ్ nలోనే చేయాలి అంటే మనం కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇండెక్స్ ఆఫ్ కానీ, కంటెయిన్స్ కానీ కొన్ని మెథడ్స్ ఉంటాయి. బట్ ఇండెక్స్ ఆఫ్ కంటెయిన్స్ కూడా ఇంటర్నల్‌గా టైం తీసుకుంటుంది. అది కూడా O ఆఫ్ n. ఎందుకంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్‌లో ఏవైనా మనం సెర్చింగ్‌కి గానీ, ఇన్సర్ట్ కానీ మనం ఏవైనా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ వాడితే వాటి యొక్క టైమ్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n అవుద్ది. సో, అందుకే ఇక నాకు ఇండెక్స్ ఆఫ్ తీసుకొని చేయొచ్చు ఒక లూప్‌లోనే కావాలి అంటే, లేదంటే కంటెయిన్స్ మెథడ్ కూడా వాడి చేయొచ్చు ఒక లూప్‌లోనే కావాలి అంటే, లేదు సార్ నాకు టైం తగ్గించాలి. సో, టైం తగ్గించాలి ఎలా చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఒక పాయింట్ అర్థమైంటది. ఇంతకుముందు ఇది. రెండిటికి ఏమన్నా డిఫరెన్స్ అంటే రెండిటికి ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయంటే ఇంతకుముందు చేసింది ఇది 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్. సేమ్ లాజిక్. ఇంతకుముందేమో ఎక్స్‌పెన్సెస్ అన్నాడు. ఇక్కడేమో క్యారెక్టర్స్ అన్నాడు అంతే. ఇంతకుముందు ఎక్స్‌పెన్సెస్ అనేవి రిపీట్ అవ్వచ్చు. ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంతకుముందు దాంట్లో మనం మ్యాప్‌ని ఎలా యూజ్ చేసామో ఇక్కడ కూడా మ్యాప్‌ని అలాగే యూజ్ చేయాలి. బట్ ఇక్కడ కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్‌ని యూజ్ చేయాల్సి ఉంటది. సో, ఏంటి లింక్డ్ హ్యాష్ మ్యాప్‌కి డిఫరెన్స్ అంటే సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఫస్ట్ హ్యాష్ మ్యాప్ గురించి చూద్దాం. హ్యాష్ మ్యాప్‌లో ఏం జరుగుతుందంటే హ్యాషింగ్ అంటే రెండిట్లో హ్యాషింగ్ మెకానిజమే. బట్ హ్యాష్ మ్యాప్‌లో హ్యాషింగ్ మెకానిజం బట్టి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ అవుద్ది. ఆ హ్యాష్ కోడ్ మోడ్ 16 అంటే బకెట్స్ ఉంటాయి కదా! ఆ బకెట్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్‌లో
కీ వాల్యూ పేరుగా స్టోర్ అవుతుంది. ఒకవేళ నాకు సెకండ్ ఇచ్చిన దాంట్లోకి హ్యాషింగ్ వాల్యూ తక్కువ ఉంటే అది ఫస్ట్ బకెట్‌లోకెళ్ళి స్టోర్ అవుతుంది కాబట్టి అది ఫస్ట్ డిస్‌ప్లే అవుతుంది. బట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అయితే బకెట్స్‌లో స్టోర్ అయినప్పటికీ ఏదైతే ఫస్ట్ ఇచ్చామో అదే ఫస్ట్ నాకు డిస్‌ప్లే అవుతుంది. సో, ఎందుకు నేను ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్ వాడమంటున్నా అంటే ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌లో అదే అడిగాడు. అంటే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఎన్నైనా ఉండొచ్చు. బట్ అందులో మనం ఏది ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఏదైతే వస్తదో అదే ప్రింట్ చేయాలి. సో, మరి ఫస్ట్ ఏదైతే వస్తదో అదే ప్రింట్ చేయాలంటే మనకి ఫస్ట్ వచ్చింది కంపల్సరీ తెలియాలి. మరి ఫస్ట్ వచ్చింది తెలియాలి అంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్ చూడాలి. సో, అంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఇక్కడ యూజ్ చేయాలి. సార్ మరి లింక్డ్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఎలా చేస్తామంటే జస్ట్ నేను ఒక లూప్ మొత్తాన్ని రిపీట్ చేస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కోసం. యెస్. ఒకసారి కోడ్ చూద్దాం ఇప్పుడు దీనికి. యెస్. పైన నేను యెస్ అని ఒక ఇన్‌పుట్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ ఇన్‌పుట్. సో, యెస్ డాట్ లెంత్ వరకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ నాకు కావాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కోసం ఒక లూప్‌ని రిపీట్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు మనం ప్రతిసారి ఇక్కడ క్యారెక్టర్ యాక్సెస్ చేయాలి అన్నప్పుడు దాన్ని ఒక సీహెచ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తా జనరల్‌గా నేను. సో, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఆ ఐని నేను ఒక సీహెచ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అంటే మ్యాప్‌లోకి పుట్ చేయాలి. సో, ఇప్పుడు మ్యాప్ తీసుకుంటా. మ్యాప్‌లో కీస్ అన్ని క్యారెక్టర్స్, వాల్యూస్ అన్ని వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉందో అది వాల్యూ. ఆ కీ వాల్యూ పేరుగా నేను ఒక మ్యాప్ తీసుకుంటా. మరి ఇప్పుడు ఇక్కడ ఏ మ్యాప్ వాడాలి మనం లింక్డ్ హ్యాష్ మ్యాపా అంటే ఇక్కడ కంపల్సరీ మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్ వాడాల్సి ఉంటది. లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసేసుకుంటాను. సో, ఒకసారి కోడ్ కూడా చూద్దాం దానికి. సో, లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకుంటున్నా. తర్వాత యెస్ ఇప్పుడు నేను మ్యాప్‌లోకి యాడ్ చేస్తా. మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ సీహెచ్. మరి ఆల్రెడీ సీహెచ్ అనేది నాకు ఉంటే దాని యొక్క వాల్యూకి ఇప్పుడు +1 ఫ్రీక్వెన్సీ అనేది 1 యాడ్ అవ్వాలి కాబట్టి ఎందుకంటే నాకు ఇప్పుడు కొత్త ఇంకొక వాల్యూ వచ్చింది. అంటే సేమ్ క్యారెక్టర్ ఇంకొకటొచ్చింది. అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ యాడ్ అవ్వాలి కాబట్టి సేమ్ ఇంతకుముందు చూసినట్టు మనం సీహెచ్ సారీ మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. సో, గెట్ ఆర్ డిఫాల్ట్ సీహెచ్, 0 +1 దానికి 1 యాడ్ చేస్తా. అంటే ఒకవేళ ఆల్రెడీ సీహెచ్ అనేది కీగా ఉంటే దాని యొక్క వాల్యూ వస్తుంది. దానికి +1 యాడ్ అవుతుంది. ఒకవేళ సీహెచ్ అనేది లేకపోతే 0 డిఫాల్ట్‌గా వస్తుంది. దానికి +1 యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఒక క్యారెక్టర్ వచ్చిందని దాని యొక్క ఫ్రీక్వెన్సీ 1గా నేను స్టోర్ చేస్తున్నా. సో, ఇలా మొత్తం నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. మరి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుని మొత్తం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ఒక లూప్ రిపీట్ చేస్తా. ఓకే. సో, ఎందుకు మళ్ళీ లూప్ అంటే సో, మనకి కావాల్సింది వాడు అడిగింది ఏంటి? ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అడిగాడు. దానికి లూప్ రిపీట్ చేస్తా. మళ్ళీ మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ అడిగాడు. దానికి ఒక లూప్ రిపీట్ చేస్తా. రెండిటికి ఒక లూప్ రిపీట్ చేసి మనం ప్రింట్ చేసాం. యెస్. సో, ఇప్పుడు మనకేం కావాలంటే ఇప్పుడు మనకి స్ట్రింగ్‌తో పని అయిపోయింది. ఎందుకంటే స్ట్రింగ్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ అన్నిటిని మనం మ్యాప్‌లో స్టోర్ చేసాం. ఇప్పుడు మనకి మ్యాప్ కావాలి. మరి మ్యాప్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ కీ వాల్యూ పెయిర్ కావాలి కాబట్టి మ్యాప్‌లో నేను వాల్యూ సెట్ అని ఉంటది. సో, వాల్యూ సెట్ అంటే ఓన్లీ వాల్యూస్ వస్తాయి. కీ సెట్ అంటే ఓన్లీ కీస్ వస్తాయి. నాకు కీస్ ఉంటే వాటి యొక్క వాల్యూస్ కూడా డైరెక్ట్‌గా గెట్ అనే మెథడ్ ద్వారా మనం తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను కీ సెట్‌ని బయటికి తీస్తా. సో, ఇప్పుడు నేను ఒక ఫర్ ఈచ్ లూప్ వాడతా ఇక్కడ. సో, ఫర్ ఈచ్ లూప్ వాడి ఈచ్ అండ్ ఎవ్రీ కీని యాక్సెస్ చేస్తా. మరి ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది ఏంటి నాకు ఇక్కడ క్యారెక్టర్ కదా! సో, క్యారెక్టర్ సో, లెట్స్ సే సీహెచ్ ఇక్కడ వాడుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. కోలన్ సో, నాకు మ్యాప్ డాట్
కీ సెట్ ఆఫ్. ఇప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ మ్యాప్లో ఉండే కీస్ మొత్తం నాకు ఈ అంటే ఒక లిస్ట్లా వచ్చేసి అది మొత్తం ఇక్కడ క్యారెక్టర్లోకి స్టోర్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ కీ నాకు ఇక్కడ సిహెచ్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆ సిహెచ్ యొక్క కౌంట్ అనేది ఎక్కడుంది అంటే నాకు వాల్యూ పేరుగా ఉంది. ఆ వాల్యూ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు మాత్రమే నేను స్టోర్ చేయాలి. ఎస్. సో ఇఫ్ లెట్స్ సే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ సిహెచ్. సో ఇక్కడ డిఫాల్ట్ లేదు, ఎందుకంటే సిహెచ్ కంపల్సరీ ఉంటుంది అందులో. సో గెట్ ఆఫ్ సిహెచ్ కనుక నాకు నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ని ఎప్పుడంట ఫ్రీక్వెన్సీ 1 అన్నప్పుడు, ఓన్లీ 1 అయితే ఇప్పుడు నేనే మళ్ళీ నాకు ఇంకొకటి ఉంది. ఒకవేళ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ లేకపోతే నన్నని ప్రింట్ చేయాలి. ఒకవేళ అది ఆ ఇన్పుట్ అలా ఆ టెస్ట్ కేస్ కనుక లేకపోతే నేను డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ చేసేవాడిని. బట్ ఆ టెస్ట్ కేస్ ఉంది కాబట్టి దీన్ని కూడా స్టోర్ చేసుకుంటాను నేను. ఎస్. లెట్స్ సే నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సమ్ CH1 ఈక్వల్ టు సిహెచ్ని స్టోర్ చేస్తాను. సో పైన CH1 అనేది తీసుకుంటాం. సో క్యార్ CH1 ఈక్వల్ టు లెట్స్ సే మనం ఏదో ఒక స్పేస్ తీసుకుందాం. సో స్పేస్ తీసుకొని ఇక్కడ 1 అయితే సో ఇందులోకి తీసుకుంటున్నా. తర్వాత ఒకవేళ 1 ఉంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ రిపీట్ అవుతుంది. సెకండ్ టైం 1, థర్డ్ టైం 1, ఫోర్త్ టైం మళ్ళీ నాకు నంబర్ ఆఫ్ వన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే యూనిక్ క్యారెక్టర్స్ ఎక్కువ ఎన్ని ఉంటే అన్నిసార్లు ఈ ఫ్లోకి వస్తుంది. బట్ ఫస్ట్ టైం మాత్రమే ఈ ఫ్లోకి రావాలి, సెకండ్ టైం నుంచి రావద్దు. అందుకే నేను ఒక వేరియబుల్ పెట్టేసుకుంటా. అండ్ ఇక్కడ బి అనే ఒక వేరియబుల్ పెడతా, ఒక బూలియన్ వేరియబుల్ తీసుకుంటా. సో పైన దాన్ని నేను ఏం చేస్తా అంటే ట్రూ చేస్తా. బూలియన్ బి ఈక్వల్ టు ట్రూ. సో ఎప్పుడైతే నాకు ఇందులోకి వచ్చిందో అప్పుడు ఆ బూలియన్ని సో బూలియన్ తీసుకున్నా కాబట్టి నాకు ఎక్కువ స్పేస్ కూడా వేస్ట్ అవ్వదు. సో బూలియన్ ఫాల్స్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఫాల్స్ అయిపోద్ది. మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ 1 ఉన్నా కూడా అండ్ అది కూడా చెక్ చేస్తుంది కాబట్టి అక్కడ ఫాల్స్ అయింది కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వదు. సో నాకు డైరెక్ట్గా ఈ ఫ్లోకి రాదు. ఇదేమో నాకు యూనిక్ క్యారెక్టర్ కోసం, అంటే నాన్ రిపీటింగ్ ఫస్ట్ క్యారెక్టర్ కోసం. మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ పైన బీ ట్రూ ఉంది, మొత్తం లూప్ అంతా అయిపోయిన తర్వాత కూడా ట్రూ అలాగే ఉంది, అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఫ్లోకి రాలేదు అని. మరి ఫ్లోకి రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక యూనిక్ క్యారెక్టర్ కూడా లేదు అని. మరి ఒక్క యూనిక్ క్యారెక్టర్ కూడా లేదు కాబట్టి అప్పుడు నేను ఆబ్వియస్లీ ఏమంటా అంటే నన్ అని ప్రింట్ చేస్తాను. మనకు నన్ అని ప్రింట్ చేయడు కాబట్టి ప్రింట్ చేయమని చెప్పాడు కాబట్టి నన్ అని ప్రింట్ చేస్తా. ఒకవేళ బీ అనేది ట్రూ కాకుండా ఫాల్స్ అయ్యింది అంటే అప్పుడు కంపల్సరీ ఒక్క యూనిక్ క్యారెక్టర్ అయినా ఉంది అని అప్పుడు ఇందులోకి వచ్చినట్టు అప్పుడు నేను CH1 అని ప్రింట్ చేస్తా. అది క్లియర్. నెక్స్ట్ మనకి మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ కావాలి కదా. సో మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ని కూడా స్టోర్ చేయడం కోసం నేను ఇంకొక CH2 అని తీసుకుంటున్నాను. సో CH2లోకి కూడా స్పేస్ తీసుకుంటున్నా. ఎస్. ఇప్పుడు మనకి మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఎల్స్ తీసుకొని, అంటే యూనిక్ కాకపోతే నాకు ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇక్కడ ఒకవేళ నాకు అది యూనిక్ అయ్యింది, అన్ని యూనిక్ అయ్యింటే అప్పుడు మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ కూడా నాకు ఒకటే ప్రింట్ చేయాలి, ఫస్ట్దే ప్రింట్ చేయాలి. అందుకే ఇక్కడ ఎల్స్ కన్నా బెటర్ ఎల్స్ ఇఫ్ తీసుకోండి, లేదంటే ఇంకొక ఇఫ్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఎల్స్ ఇఫ్ మళ్ళీ ఇందులోకి వచ్చేలా తీసుకుంటాం. జస్ట్ మనం ఇక్కడ ఎల్స్ పెట్టేద్దాం, కోడ్ చూద్దాం తర్వాత దీనికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇఫ్ అంటే CH2ని మనం ఎందుకు తీసుకున్నా అంటే మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ కోసం. మరి ఆ CH2 అనేది నాకు మ్యాప్లో ఉంటే దాని యొక్క వాల్యూ కన్నా ఇప్పుడు వచ్చిన ఈ CH వాల్యూని ఎక్కువ ఉండాలి. అందుకే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ CH కనుక గ్రేటర్ దాన్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ CH2 అయితే, మరి ఇక్కడ గెట్ ఆఫ్ CH2 అంటే ఒకవేళ CH2 లేకపోతే నల్ వస్తుంది. అందుకే గెట్ ఆర్ డిఫాల్ట్ రాస్తా, CH2, 0. సో గెట్ ఆర్ డిఫాల్ట్ ఆఫ్ CH2, 0 రాస్తున్నా. ఇప్పుడు ఒకవేళ నాకు ఏం లేకపోతే 0 వస్తుంది. సో అప్పుడు నేను లోపలికి ఎంటర్ ఏం చేస్తా అంటే ఆ CH2లోకి CHని స్టోర్ చేస్తా.
అప్పుడు నాకేమవుద్దంటే మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఏదో క్యారెక్టర్ 5 టైమ్స్ రిపీట్ అయింది అనుకుంటే అప్పుడు దాని యొక్క కౌంట్ 5 అవుద్ది. ఇక్కడేమో CH2 లేదు కాబట్టి 0. సో 5 గ్రేటర్ దాన్ 0 ఎస్ ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి CH2లోకి ఆ ఒక క్యారెక్టర్ 5 టైమ్స్ రిపీట్ అయిన క్యారెక్టర్ స్టోర్ అవుద్ది. మళ్ళీ నాకు ఇంకొక క్యారెక్టర్ వచ్చింది లెట్స్ సే 10 టైమ్స్. అప్పుడు ఇక్కడ వాల్యూ 10 వస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ 5 టైమ్స్ రిపీట్ అయిన క్యారెక్టర్ స్టోర్ అయింది కాబట్టి దాని యొక్క కౌంట్ 5. సో 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి అది మళ్ళీ ఆ క్యారెక్టర్ అనేది రీప్లేస్ అవుతుంది. సో ఇలా మొత్తం అంతా బయటికి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఆ CH1ని CH2ని రెండింటిని ప్రింట్ చేస్తా. CH1ని ఎప్పుడు ప్రింట్ చేస్తా అంటే ఆల్రెడీ మనకు తెలుసు బి ఫాల్స్ అయ్యింది అంటే ప్రింట్ చేస్తా. ఎందుకంటే ఫాల్స్ అయినప్పుడే ఒక యూనిక్ క్యారెక్టర్ అని ఉన్నట్టు. మరి బి స్టిల్ ట్రూ ఉంది లూప్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత అంటే ఈ ఫ్లోకి వెళ్ళలేదు. మరి ఎప్పుడు ఆ ఇఫ్లోకి వెళ్ళదు అంటే ఒక యూనిక్ క్యారెక్టర్ కూడా లేకపోతే ఆ ఇఫ్లోకి వెళ్ళదు. మరి లేకపోతే దాన్ని డైరెక్ట్గా ఏం చేస్తా అంటే నన్ అని ప్రింట్ చేస్తా. ఎస్ దీనికి ఒక డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీని యొక్క కోడ్ కూడా చూద్దాం. ఓకే, ఎస్ ఇది సెకండ్ క్వశ్చన్ గైస్. సో నేను కావాల్సిన ప్యాకేజ్ అన్ని పైన ఇంపోర్ట్ చేసేసుకున్నా. సో తర్వాత ఇక్కడ మ్యాప్ తీసుకున్నా, ఒక మ్యాప్. సో ఫస్ట్ స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకున్నా, తర్వాత మ్యాప్ మనం చెప్పినట్టుగా మ్యాప్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేయడానికి మ్యాప్. అక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్ని యూజ్ చేస్తా. సో కీ అనేది క్యారెక్టర్ అండ్ ఇంటీజర్ ఫ్రీక్వెన్సీ కోసం ఇంటీజర్ వాల్యూ కీ వాల్యూ పేరుగా తీసుకున్నా. ఒక లూప్ రిపీట్ చేసి మ్యాప్లోకి యాడ్ చేస్తున్నా, మ్యాప్లోకి పుట్ చేస్తున్నా ఎలిమెంట్స్ అన్ని. సో క్యారెక్టర్ పుట్ చేస్తున్నా, తర్వాత మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. ఒకవేళ ఆల్రెడీ ఉంటే క్యారెక్టర్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ వస్తుంది, లేకపోతే 0 దానికి +1 యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ మొత్తం ఈ లూప్తో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేస్తున్నా. సో ఫ్రీక్వెన్సీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పినట్టుగా CH2 అండ్ CH1 రెండింటిని స్టోర్ చేశా. అక్కడ నేను జస్ట్ ప్లస్ అనే సింబల్ తీసుకున్నా. మనకి ఏదైనా ఒక స్పేస్ కావాలంటే స్పేస్ తీసుకొచ్చి ఏదో ఒకటి సింబల్ తీసుకుంటాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బూలియన్ బి ఈక్వల్ టు ట్రూ అంటే బూలియన్ మనం ఎందుకు ఫస్ట్ ఈ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి దానికోసం మనం ఒక బూలియన్ వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత సో కీ సెట్లాకి కన్వర్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నా ఫర్ ఈచ్ లూప్లో. తర్వాత మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఆ కే అయితే ఆ కే అనేది 1 అయితే అంటే ఫ్రీక్వెన్సీ 1 అయితే నేను ఆ CH1లోకి ఆ కేని స్టోర్ చేస్తున్నా. తర్వాత బీని ఫాల్స్ చేశా అంటే సెకండ్ టైం నుంచి నాకు ఇక్కడ రాదు. అంటే ఒకవేళ సెకండ్ యూనిక్ క్యారెక్టర్ థర్డ్ యూనిక్ క్యారెక్టర్ అక్కడ ఇక్కడికి రాదు, ఓన్లీ ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ మాత్రమే వస్తుంది. ఒకవేళ ఆ క్యారెక్టర్ కూడా లేకపోతే అసలు ఇందులోకే రాదు, అప్పుడు బీ స్టిల్ ట్రూ ఉంటుంది. సో అందుకే నేను మొత్తం అంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ బి అనేది ట్రూ ఉంది అంటే అప్పుడు నాకేంటి ఆబ్వియస్లీ నన్, ఎందుకంటే ఈ ఇఫ్లోకి వెళ్ళలేదు. సో వెళ్ళలేదు కాబట్టి ట్రూ ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ లేదు అన్నప్పుడు మాత్రమే ఆ CH1 అని ప్రింట్ చేస్తున్నా. మరి CH2లోకి ఇలా ఎల్స్లో పెట్టేసి సో మ్యాప్లో అంటే ఇప్పుడు వచ్చిన కీ అనేది కే, ఆ కీ యొక్క వాల్యూ కనుక గ్రేటర్ దాన్ మనం ఆల్రెడీ CH2 అనే ఒక వాల్యూ ఒక కీ తీసుకున్నాం, దానికన్నా గ్రేటర్ అయితే మనం CH2లోకి ప్రతిదీ రీప్లేస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎస్ సో లాస్ట్లో నేను ఆ CH2 అప్పుడు ఏమవుద్ది అంటే మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ప్రింట్ అవుద్ది. ఎస్ ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో వాడు ఇచ్చిన ఒక ఇన్పుట్ చూద్దాం. సో స్విస్, ఇప్పుడు స్విస్ అనే ఇన్పుట్ ఇచ్చాడు. ఎస్ ఇక్కడ స్విస్ అనే ఇన్పుట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఎస్ ప్రింట్ అవ్వాలి. బట్ ఫస్ట్ అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి, నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ W తర్వాత మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ ఎస్, సో ప్రింట్ అవ్వాలి. యా ఫస్ట్ W అంటే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, తర్వాత మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఎస్ ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ మనం ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. ఎన్ ఎస్ సో NOON. ఇప్పుడు నాకేంటి ఇక్కడ ఒక క్యారెక్టర్ కూడా యూనిక్ క్యారెక్టర్ లేదు. మరి యూనిక్ క్యారెక్టర్ లేదు అంటే ఇప్పుడు నాకేం రావాలి, నన్ అని రావాలి. అండ్ మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఇక్కడ రెండు సేమ్ 2 ఫ్రీక్వెన్సీనే ఉన్నాయి. అప్పుడు ఏం రిపీట్ అవ్వాలి అంటే ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఏదైతే వస్తే ఆ ఎన్నే ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు అవుట్పుట్ నాకేం రావాలి, నన్ అండ్ ఎన్. సో నన్ ఫస్ట్ అవుట్పుట్ ఏమో నన్ అండ్ నెక్స్ట్ సెకండ్ అవుట్పుట్ ఏమో ఎన్. సో నెక్స్ట్
సో మేము ఇలా ఏదో ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. సివి కార్ప్ అనే ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. సో సివి కార్ప్ ఇందులో మనకి సి అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ సి ప్రింట్ అవ్వాలి. నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఉందంటే వి. సో వి తర్వాత సి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ రివర్స్ చేస్తే సివి. ఓకే. ఎస్. సో ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎస్. సో మోర్ వీడియోస్ కోసం ఒకసారి ఫాలో చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.